తేడాలు వచ్చేస్తాయి. జాబ్ రాగానే చాలామంది చేసే పొరపాట్లు ఏంటంటే ఇమ్మీడియట్గా ఒక కారు కొనుక్కోవడం, ఇమ్మీడియట్గా ఒక ఫ్లాట్ కొనుక్కోవడం. ₹1,00,000 శాలరీ ఉంటే దాదాపు 90,000 వరకు కమిట్మెంట్లు పెట్టుకోవడం ద్వారా జాబ్ పోయినా, పెట్టిన ఫ్లాటో లేకపోతే ప్రాజెక్టో ఆగిపోయినా, లేకపోతే ఉద్యోగం ఇంకో ప్లేస్కు ట్రాన్స్ఫర్ అయినా ఇవన్నీ కూడా తేడాలు వచ్చేస్తాయి. నేనేమనుకుంటున్నానంటే, నేను చెప్పేది ఏంటంటే ఇమ్మీడియట్గా చేయకుండా ఒక 5 ఏళ్ళు డబ్బు ఉంటే ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఫ్లాట్ మీద మనకు ఇన్కమ్ రాదు. ఒక ₹1,00,00,000 1,50,00,000 పెట్టి ఫ్లాట్ కొనుక్కుంటే మనకు దానికి ఈఎంఐ ఎంత అవుతుంది, ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది. అదే ₹1,00,00,000 మనం ఓపెన్ ప్లాట్ మీద పెట్టుకుంటే ఒక 4-5 ఏళ్లలో పెరిగిన దాంట్లో 100% రిటర్న్స్ వస్తాయి. ఒక 5 ఏళ్ల తర్వాత అందులో నుంచి కొంత డబ్బు తీసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇల్లు కొనుక్కోవచ్చు. ఇల్లు, ఫ్లాట్ అనేది మన డ్రీమే ప్రతి ఒక్కరు కూడా. కానీ దాన్ని చేసే విధానంలో కొంత ఓపికతోని ఒక 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు, ఒక 10 years బాగా ఇన్వెస్ట్ చేసుకొని మనీని వాళ్ళు బాగా రొటేట్ చేసుకొని అమౌంట్ బాగా పెంచుకొని చేస్తే మైండ్ బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, లైఫ్ బాగా ఉంటుంది. అన్ని కూడా వాళ్ళకి కావాల్సిన అచీవ్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇన్స్టెంట్గా ఓపెన్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే చాలా